జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొత్తానికైతే మనం అనుకునేదే జరుగుతుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నది కదా ఇది మధ్యలోనే ఆగిపోయేటట్టున్నా చూడబోతే ఈ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి సంగతి మనకందరికి కూడా తెలిసిందే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే ఈ పాకిస్తాను అటు న్యూజిలాండ్తోనూ ఇటు మన భారతదేశంతోనూ ఇద్దరి చేతల్లో కూడా చిత్తుగా ఓడిపోయింది మరొక వైపు ఈ బంగ్లాదేశ్ కూడా ఇటు న్యూజిలాండ్తోనూ ఇటు భారత్ చేతుల్లోనూ ఇద్దరి చేతల్లో వాళ్ళు కూడా చిత్తుగా ఓడిపోయినారు దీంతో ఈ నిష్ఠ దరిద్రపు ఈ పాకిస్తాను ఈ బంగ్లాదేశ్ రెండు దేశాలు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాయన్నమాట అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతుంది కదా ఇక ఎప్పుడైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయి సెమీఫైనల్స్కు చేరలేదో సరిగ్గా ఆ సమయంలోనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చింది ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అనుకోకండి పాకిస్తాన్లో కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండదంట వాళ్ళ బతకాలు కూడా వాళ్ళకు కూడా ఒకటి కాలబడి ఉండాలి ఆ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక కీలక సమాచారాన్ని బయటపెట్టింది అది ఏందయ్యా అంటే పాకిస్తాన్లో ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అంటే దీన్ని ఐఎస్కేపీ అని అంటారనమాట ఇది బాగా యాక్టివ్గా ఉన్నదని ఈ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ తీవ్రవాదులు ప్రస్తుతం కరాచీలో ఉన్నారని చెప్పేసి పేర్కొన్నారనమాట అంతేకాకుండా ఈ ఐఎస్కేపీ తీవ్రవాదులు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చేటటువంటి విదేశీయులైనటువంటి ముఖ్య అతిథులను విఐపీలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని లీక్ చేసింది ఉండా చూడండి అయిపోలే అప్పుడే ఇక్కడ ఐఎస్కేపీ అదే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అంటే నేను చెప్పినా కదా ఇది ఒక తీవ్రవాద సంస్థ అన్నమాట ఇప్పుడు మీకు ఈ ఐసిస్ తెలుసు కదా ఐఎస్ఐఎస్ అంటారా దాని నుంచి విడిపోయినటువంటి ఒక సంస్థే ఇది ఈ ఐఎస్కేపీ అనేది ఇది ఐసిస్ కంటే మరింత కఠినమైన తీవ్రవాద సంస్థ అని చెప్పి తెలుస్తుంది ఇక ఈ తీవ్రవాద సంస్థకు కావలసినంత మంది ఏజెంట్లు పాకిస్తాన్లో ఉన్నారు దీంతో ఈ ఏజెంట్ల సాయంతో పాకిస్తాన్లో జరిగేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విఐపీలను ముఖ్య అతిథులను కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఈ ఐఎస్కేపీ తీవ్రవాద సంస్థ అయితే భావిస్తుందంట ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ ఐఎస్కేపీ ఏజెంట్లు రెక్కి నిర్వహించారంట కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి ఆ సమాచారాన్ని ఐఎస్కేపీ తీవ్రవాదులకు అందించారంట దీనితో ఎప్పుడైనా కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే కిడ్నాప్కు గురే అవకాశం ఉండదని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే వెల్లడించింది అయితే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకు తీవ్రవాదుల నుంచి ముప్పునని చెప్పేసి మొదటి నుంచి అందరికి కూడా తెలుసు కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయి సెమీఫైనల్స్కు వెళ్లకుండా ఆగిపోయిందో ఇక ఆ తర్వాత ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ విషయాన్ని లీక్ చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏం ముందు లేదా వాళ్ళకి ఇదంతా కూడా అందుకే ఈ విషయాన్ని రేపేదైనా చిన్న తీవ్ర సంఘటన జరిగినా కూడా ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే లేనట్టేనని చెప్పి తెలుస్తుంది ఇక పాకిస్తాన్లోకి ఏ దేశం కూడా క్రికెట్ ఆడడానికి ముందుకు రాదు ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పని అయితే అంతే వేరే మాట ఏం లేదంటే ఐసీసీ మళ్ళీ ఏదైనా నిర్ణయం తీసుకొని పాకిస్తాన్లో ఉండే మ్యాచ్లని రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు జరిగినట్టే దుబాయ్లోనో పాడో ఏడన్నా పెట్టాలా అది నాయన మ్యాటరా వీళ్ళ బతకలకు వీళ్ళకి ఎందుకే ఇట్టాటి ఎన్ని కూడా అవసరం ఇట్టాటి సాహసాలా వీళ్ళకి ఎంతసేపటికి తీవ్రవాదాన్ని పెంచి పోషించడం తీవ్రవాద సంస్థలను పెంచి పోషించడం తప్పితే వీళ్ళకి ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీలు ఇవన్నీ కూడా ఆ ఉండే జనాలకు కనీసం కూడు గుడ్డ ఇల్లు లేకుండారు వాళ్ళకి ఎందుకు అంటాలి ఇప్పుడు ఎవరైనా లాస్ట్ టైం ఒకసారి ఇదే మరి శ్రీలంక వాళ్ళ మీద అటాక్ జరిగింది ఇప్పుడు మళ్ళా రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యలో వీళ్ళకి అవసరమా వీళ్ళ బతకాలకు అవసరమా అంటాలే ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో మాట ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్